మహబూబాబాద్ జిల్లాలో వరి కొనుగోలుపై ఎమ్మెల్యే మురళీ నాయక్ కీలక సూచనలు చేశారు. 6 గాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని దళార్లకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కంబాలపల్లి, ముడుపొగల్ గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ధాన్యం తేమ శాతం 17 లోపు ఉంచితేనే కింటాకు 2,389 రూపాయల మద్దతు ధర, అలాగే సన్నరకం ధాన్యానికి కింటాకు అదనంగా 500 బోనస్ అందనుందని ఎమ్మెల్యే మురళీ నాయక్ వివరించారు. నియోజకవర్గంలోని మహబూబాద్ మండలంలో ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఐశ్వర్య కొనుగోలు కేంద్రం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి అకాల వర్షాల కారణంగా వరి కొంచెం దెబ్బతిన్నా కూడా రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యం గింజ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈసారి కోతలు జరిపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం జరిగింది. రైతులందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా, మీరు కష్టపడి ఆర్నిశలు కృషి చేసి పండించినటువంటి వరి ఏదైతే ఉందో కొనుగోలు కేంద్రాలలోనే మీ ధాన్యాన్ని మీరు అమ్మండి. ఎందుకంటే ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది. చాలామంది దళారులు, మధ్యవర్తులు బయట ఎక్కువ ధర ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తారు. దళారుల వలలో పడకండి. మీరు ప్రభుత్వానికి నేరుగా ఇప్పుడు మీరు పండించిన వడ్లను అమ్ముకోవాల్సిందిగా